మంజరి కొత్త కాపురం బాగానే ఉంది. అత్తగారు ఆదిత్య ప్రేమగానే చూసుకుంటున్నారు. మొదట్నుంచి అత్యాశకు పోయే అలవాట్లేంది కాబట్టి ఉన్న దాంట్లోనే ఇల్లు చక్కదిద్దుకునేది. ఆదిత్య మంజరిని చూసి తన అదృష్టానికి మురిసిపోయేవాడు. అనుకూలవతైన భార్య దొరికినాడు మగవాడు సామ్రాజ్యాలు గెలుచుకున్నంత ఆనందం పొందగలుగుతాడు. అనురాగం పండించే భర్త, ఆప్యాయత వలకబోసే అత్తగారు. సంసార జీవితం బాగానే సాగుతోంది. తెల్లవారింది మొదలు ఆ ఇంట్లో మంజరి అన్న పిలుపు మారుమ్రోగుతుంది. నా పెన్నేది, నా షర్టేది అంటూ ఆదిత్య. మంజరి, ఇవాళ వంట ఏం చేయమంటావు? నాకు పూజ కోసం పూలు కోసావా అంటూ అత్తగారు. ముందు నుంచి పని అలవాటుంది. ఇంట్లో తల్లి, తండ్రి, మురళి ఆమెను తెల్లవారి లేచింది మొదలు ఇలాగే అడిగేవారు. అది గుర్తుకొచ్చేది. అలా అనుకున్నప్పుడు అమ్మ, నాన్నగారు ఎలా ఉన్నారో, మురళి ఎలా ఉన్నాడో అన్న ఆలోచన వస్తుంది. ముచ్చటగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ అటు ఇటు ఇల్లంతా తానే అయి తిరిగింది. ఇంటి బయటున్న పెరట్లో పూల మొక్కలు ఒకటి అరా ఉండేవి. ఆదిత్యకు పెద్ద శ్రద్ధ లేదు. అత్తగారికి ఇంట్లో పనిచేసుకోవడం, పూజ చేసుకోవడం, ఎప్పుడైనా గుళ్ళో పురాణాలు ఉంటే వినడానికి వెళ్లడమే తెలుసు. బంజర్కి ఇంటి చుట్టూ ఉన్న స్థలం బాగా నచ్చింది. అదే వాళ్ళ మామగారి హయాంలో కట్టిన ఇల్లు. 300 గజాల స్థలంలో ఒక చిన్న పెంకుటిల్లు. తర్వాత ఆదిత్య దాన్ని డాబాగా మార్చాడు. పనివాళ్లను పిలిచి ముందు వెనక స్థలమంతా బాగు చేయించింది. ఇంటి ముందు అందంగా బారులు తీరినట్లు పూల మొక్కలు వేసింది. సన్నజాజి మొక్కలు వేసింది. తీగ పాకడం మొదలు పెట్టాక తమ పడక గది పక్కగా డాబా మీదకెక్కేట్లు ఏర్పాట్లు చేసింది. ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసింది. ఇంకా అత్తగారు వంట పొయ్యి మీద చేయడం, కాఫీలకు మాత్రం కిరసనాయిల స్టవ్ వాడడం చూసింది. అవగాహన లేక మారుతున్న కాలంతో వాళ్లు మారలేదు. గ్యాస్ కనెక్షన్కి అప్లై చేయమని ఆదిత్యకు చెప్పింది. మంజరి చెప్పేదాకా తనకు తట్టనందుకు బాధపడ్డాడు. కొద్ది రోజుల్లో ఆ ఇంట్లో గ్యాస్ స్టవ్ చోటు చేసుకుంది. అమాయకంగా వాళ్ళ అత్తగారు చదువుకున్న పిల్లలు ఎంతైనా అన్నీ తెలుసుకుంటారు అనుకుంది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే చదువుతో పాటు లోకజ్ఞానం కూడా ఉండాలి అన్నది ఆమెకు తెలియదు. కూతుళ్ళు లేని ఆమె కోడల్లో కూతుర్ని చూసుకుంది. మంజరి కూడా ఆమె ఆదిత్య తల్లిగా కాక తన తల్లిగా చూసుకుంది. పడక గది కూడా చాలా అందంగా తయారు చేసింది. ఆమెకు కుట్లు, అల్లికలు అంటే చాలా ఇష్టం. తలగడ గలేబుల మీద అందమైన డిజైన్ వేసి ఎంబ్రాయిడరీ చేసింది. ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దింది. ఆదిత్య మెచ్చుకుంటూ, అందుకే అన్నారు ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమని. నువ్వెంత అందమైన దానివో అంత అందంగా ఇంటిని తీర్చిదిద్దావు అన్నాడు. మంజరికి అదే ఆనందం. ఒక చిన్న పొగడత మనసుకెంతో సంతృప్తినిస్తుంది. పెళ్లైన సంవత్సరానికి మంజరి నెల తప్పింది. అత్తగారి ఆనందానికి అవధులు లేవు. మంజరి వద్దని వారిస్తున్నా అపురూపంగా చూసుకునేది. ఏ పని చేయబోయినా అడ్డుకుని, నీతో పని చేయిస్తే నా మనవడు బయటకొచ్చాక మా అమ్మతో పని చేయించావా అని నాతో దెబ్బలాడతాడు అంది. ఒకవేళ మనవరాలొస్తేనో అని నోరు జారి తప్పు చేసినట్లుగా బాధపడుతున్న కోడల్ని చూసి నవ్వుతూ, పర్వాలేదమ్మా, మనవరాలైతే మహాలక్ష్మి అనుకుంటాను. ఎవరో ఒకరు నాకు ఆడుకునేందుకు కాలక్షేపానికి ఒక చిన్న పాపాయి కావాలి. రమణ, సీత ఈ కబురు విని చాలా సంతోషించారు. మంజరిని పురిటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రసన్న గర్భవతి అయినప్పుడు ఆమె అత్తవారు వాళ్ళు పురిటికి పంపలేదు. సీతకు పిల్లను పురిటికి తీసుకురావాలన్న ముచ్చట తీరలేదు. ఇప్పుడు మంజరి విషయంలో ఆ ముచ్చట తీర్చుకుందామని సంబరపడింది. సూడిదిలిచ్చి 7వ నెలలో పురిటికి తీసుకొచ్చింది సీత. నెలలు నిండాక పండంటి కొడుకును ప్రసవించింది మంజరి. తన రక్తం పంచుకు పుట్టిన బాబును చూసుకున్న మంజరికి అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఈ చిన్నారికి ఇప్పుడు తను అమ్మ అన్న భావన చాలా గొప్పగా ఉంది. అమ్మైన ప్రతి ఆడపిల్ల ఈ మధుర భావనకు లోనవుతుందేమో. సృష్టికర్త ఎంత గొప్పవాడు. కబురు తెలిసిన ఆదిత్య తల్లి మనవడు పుట్టినందుకు చాలా సంతోషించింది. తన స్వహస్తాలతో కోడలికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉత్తరం రాసింది. ఉత్తరం చదివిన మంజరి ఆ ఉత్తరం తల్లికి కూడా చూపించింది. ఉత్తరం చదివిన సీతకి కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. తను చేసిన పూజల పుణ్యమో ఏమో కాని కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు, మంచి అత్తగారులు దొరికారని సంబరపడింది. ఆ ఆనందాన్ని భర్తతో పంచుకుంది. ఆ మాట విన్న రమణ, అందుకే అంటారు కష్టాలు కలకాలం ఉండవని. మనిద్దరం ఈ పిల్లల్ని ఎలా సాగుతాం, వీళ్ళని గట్టెక్కిస్తామా అని అస్తమానం అనుకునేవాళ్ళం. కాలం గిర్రున తిరిగి అందరూ ఒక ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు. ఏంటో ఒక్క ప్రతాప్ మాత్రం మనకు దూరం అయ్యాడు అని కళ్ళొత్తుకుంది. ఎందుకు బాధపడతావు? కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. ఇప్పటిదాకా జరిగిన దాంట్లో మన ప్రమేయం ఏమాత్రం ఉంది కనుక వాడంతట వాడు మనం కావాలని తిరిగొస్తే ఆనందంగా ఆహ్వానిద్దాం.
లేకపోతే ఇప్పుడు జరుగుతున్నట్లుగానే జరుగుతుంది అన్నాడు. ప్రసన్న కొడుకును నెల రోజుల దాకా పెంచింది సీత. అందులో కూడా ఎక్కువగా వాడి నానమ్మ తాతగార్ల తర్వాతే తన ఒడిలోకొచ్చేవాడు. ప్రియ తర్వాత చంటిపాప, అందులో మగపిల్లవాడు. తాత నానమ్మ అసలు వాణ్ణి విడిచేవారు కాదు. దాంతో సీతకి చంటిబిడ్డ ముచ్చట తీరలేదు. మురళి తర్వాత ఇంట్లో చంటిబిడ్డ కేరింతలు అందర్నీ ఆనందంలో ముంచాయి. అత్తగారు నెల లోపలే దింపేయమంటే 3వ నెలొచ్చేదాకా దింపను. నా ముచ్చట కూడా తీర్చుకోవాలి కదా అంది సీత. రోజూ మనవడికి నలుగు పెట్టి నీళ్లు పోయడం, సాంబ్రాణి పొగ వేయడం అన్నీ చేసేది. వాడు కాస్త ఏడుపు మొదలు పెట్టేసరికి వంట కూడా మానేసి పొరుగు పెట్టొచ్చేది. అందుకే కాబోలు పెద్దవాళ్ళన్నారు, అసలు కన్నా వడ్డీ ముద్దని. 3వ నెలొచ్చాక బారసాల చేసి చీర సారే పెట్టి అత్తవారింట్లో దింపొచ్చింది. ఒక 3 నెలలు ఇంట్లో మంజరితోటి 2 నెలలు చంటివాడి ఏడుపుతో కళకళ్లాడిన ఇల్లు ఇప్పుడు బోసిపోయినట్టుగా ఉంది. రమణ ఆఫీస్కు, మురళి కాలేజీకి వెళ్ళిపోతే ఏమీ తోచడం లేదు. ఇన్నాళ్ళు సమయం సరిపోయేది కాదు. కాలం పరిగెడుతున్నట్లుగా అనిపించేది. ఇప్పుడు చేయడానికి పెద్ద పని లేదు. ఏమీ తోచడం లేదు. బాబును అత్తగారు చూసుకోవడంతో మంజరికేమీ తోచడం లేదు. ఆదిత్యని అడిగింది, నేను కూడా ఉద్యోగం చేస్తానని. ఉద్యోగాలంత సులభంగా దొరుకుతాయా? నీ ఇష్టం, ప్రయత్నించి చూడు అన్నాడు. తనకు సరిపడే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఏదీ ఫలించలేదు. పోనీ టీచర్ ఉద్యోగం అయితే అటు బాబుని చూసుకోవచ్చు, ఇటు ఉద్యోగం చేయొచ్చు అని ఆలోచించి చుట్టుపక్కల ఉన్న స్కూళ్లలో ప్రయత్నాలు సాగించింది. చాలా స్కూళ్లు రిజెక్ట్ చేశాయి. మంజరి డిగ్రీ ప్రైవేటుగా చేయడం ఒక కారణమైతే టీచర్ ట్రైనింగ్ లేకపోవడం రెండో కారణం. మంజరికి ట్యూషన్స్ చెప్పే అనుభవం ఉంది కాబట్టి పాఠాలు బాగానే చెప్పగలదు. అలా ప్రయత్నించగా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న స్కూల్లో లీవ్ వేకెన్సీ ఉందని, అందులో ముందు జాయిన్ అయితే తర్వాత పని నచ్చితే ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని చెప్పింది ప్రిన్సిపాల్. స్కూల్లో చేరిన తర్వాత అనతి కాలంలోనే మంచి టీచర్గా పేరు తెచ్చుకుంది. స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోద్బలంతో ప్రైవేటుగా బీఎడ్ కూడా పూర్తి చేసింది. ఇవన్నీ అయ్యేసరికి బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. బాబుకు 5 ఏళ్లొచ్చి స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టాక అత్తగారు ఇంకో బిడ్డ కావాలంటున్నా పట్టించుకోలేదు. తన తల్లిదండ్రులు ఎదుర్కొన్న పరిస్థితి తమకు రాకూడదు. ఉన్న ఒక్క పిల్లవాణ్ణి సక్రమంగా తీర్చిదిద్దగలిగితే చాలు అనుకుంది. అందుకే దినేష్ తర్వాత ఆదిత్య అనుమతితో పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడింది. దినేష్ను తను పనిచేస్తున్న స్కూల్లోనే జాయిన్ చేసింది. మంజరి మీద ఉన్న అపారమైన విశ్వాసం ఆదిత్యను తమ బ్రతుకుబండి పగ్గాలను ఆమె చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండేటట్లు చేసింది. మురళి పై చదువులకు అమెరికా వెళ్లిపోయాడు. వెంకట్రమణ రిటైర్ అయిపోయాడు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు ఉండడానికి చిన్న ఇల్లు కొన్నాడు మురళి. గృహప్రవేశానికొచ్చిన మంజరి, ప్రసన్న, మురళి ప్రయోజకత్వానికి, తల్లిదండ్రుల పట్ల వాడు చూపించిన బాధ్యతకు ఎంతో సంతోషించారు. కొత్తింట్లో కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవల సందడితో కడుపు నిండుగా ఉన్న కొడుకులు ఆ సంతోషంలో పాలు పంచుకోలేదని బాధపడింది సీత. మురళి అవసరమైన డబ్బు అరేంజ్ చేసి ఇల్లు తల్లిదండ్రుల పేరు మీద కొన్నాడు. సెలవులేక గృహప్రవేశానికి రాలేకపోయాడు. ప్రతాప్ ఎక్కడున్నాడో తెలీదు. తల్లిదండ్రులను క్షోభ పెట్టిన ఫలితం త్వరలోనే అనుభవానికొచ్చింది ప్రతాప్కి. ఎవరినైనా విమర్శించడం కానీ, తప్పులు ఎంచడం కానీ చాలా సులభమైన పని. ఏదైనా తందాక వస్తేనే కాని తెలీదు. సుఖానికి అలవాటు పడ్డ భార్యాభర్తలిద్దరూ బాధ్యత నెత్తిమీద పడి అందులో ఉన్న కష్టాలు తెలిసొచ్చేసరికి పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించడం మానేసి ఒకళ్ళ తప్పులు మరొకరు ఎంచుకోవడం మొదలుపెట్టారు. రోజూ కీచులాట్లు. ఇద్దరికీ ఆశలు మెండు. వాళ్లకున్న ఆశలకు వాళ్ల డబ్బు సరిపోదు. ప్రతాప్ కొంత మారి నిజాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డా రేఖ దానికి తయారుగా లేదు. ఆవేశంలో, మోహంలో ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నామని భ్రమపడ్డారు. జీవితం అంటే సినిమాలోలా 3 గంటల్లో పూర్తయ్యేది కాదని, పెళ్ళంటే బాధ్యతతో కూడుకున్నదని ఇద్దరికీ అవగాహన లేదు. ప్రతాప్ తన మూర్ఖత్వంతో తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. రేఖ తల్లిదండ్రులు ఈ పెళ్లికి సుముఖంగా లేరు కాబట్టి వారిద్దరి మధ్య కొలువు చేసుకోదలుచుకోలేదు. ప్రతాప్ డామినేషన్ ని భరించలేకపోయింది రేఖ. దాంతో ఏదో నా కర్మకాలి నీ మోహంలో పడ్డాను, లేకపోతే నాకు నీకన్నా పెద్ద ఉద్యోగస్తుడే దొరికేవాడు అంటూ సాధించేది. నచ్చజెప్పే పెద్దవాళ్లు లేక మొత్తానికి చిలికి చిలికి గాలివానయ్యి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది. ప్రతాప్తో తెగదింపులు చేసుకున్నాక రేఖ తల్లిదండ్రుల పంచన చేరింది. కొన్నాళ్ల తర్వాత వేరే పెళ్లి చేసుకుని ఆ ఊర్నుంచి వెళ్లిపోయింది. ప్రతాప్ తాను కట్టుకున్న గాలిమేడలు కూలిపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోని అయోమయానికి గురయ్యాడు. ఏ మొహం పెట్టుకుని తల్లిదండ్రుల దగ్గరికి చేరతాడు?
ఊరు మారితే కొంత మార్పు ఉంటుందని, పాత జ్ఞాపకాలు మరుగున పడతాయని తల్లిదండ్రులకు తన పరాభవం తెలియడం ఇష్టం లేక ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోయాడు. తెలిసిన వాళ్ళ ద్వారా ఈ విషయం తెలిసిన సీత, రమణ బాధపడ్డారు. కన్న కొడుకు క్షమించమని తమ దగ్గరకు రాకుండా తమ నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు ఎంత సర్ది చెప్పుకుందామన్నా గుండెల్లో బాధ తన్నుకునొచ్చింది. కన్నాక పిల్లలందరూ తమ కళ్ళ ముందు కళకళ్లాడుతూ చల్లగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. గృహప్రవేశానికి ప్రతాప్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించినా అతను ఎక్కడున్నాడో తెలియక వస్తున్న కంటి నీటిని బయటికి రాకుండా ఉండడానికి సీత చాలా తాపత్రయపడాల్సి వచ్చింది. గృహప్రవేశం తర్వాత అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లిదండ్రుల సౌకర్యం కోసం మురళి ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఫోన్ కూడా పెట్టించాడు. ప్రతి వారం క్రమం తప్పకుండా ఫోన్ చేసి అమ్మా నాన్నలతో మాట్లాడతాడు. మంజరి, ప్రసన్న కూడా తమ్ముడి దగ్గర నుంచి నెలకో ఫోనైనా రాకపోతే ఊరుకోమని బెదిరించారు. అక్కల మాట ప్రకారం వీలున్నప్పుడల్లా ఫోన్ చేసి అమెరికా కబుర్లు చెబుతూ వాళ్ళు అమెరికా చూసినంత అనుభూతి కలిగేటట్లుగా మాట్లాడేవాడు. మనోహర గీతంలా సాగుతోన్న మంజరి జీవితంలో అపశృతి దొర్లింది. బ్రెయిన్ ఫీవర్తో ఆదిత్య మరణించాడు. మంజరికి, అత్తగారికి ఇది ఊహించని దెబ్బ. చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న దినేష్ కోసం మొండిగా నిలదొక్కుంది. మళ్లీ చరిత్ర పునరావృతమైనట్లు ఇది వరకు తనున్న స్థితిలో మంజరి. కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన కొడుకు, భర్తను పోగొట్టుకుని చిన్న పిల్లవాడితో ఉన్న కోడలు, తండ్రి ప్రేమ పూర్తిగా పొందని మనవడు, పెద్దదైన తను దుఃఖం కడుపులో దిగమింగాలి అనుకుంది ఆదిత్య తల్లి. విషయం తెలిసిన రమణ, సీత పొరుగునొచ్చారు. సంగతి తెలిసి ప్రసన్న, భర్త వచ్చారు. ఎవరు వచ్చి మాత్రం ఏం చేయగలరు? కడుపు శోకంతో ఉన్న అత్తగారి కోసం తన దుఃఖాన్ని మింగేసింది. ఒకరి కోసం ఒకరు తమ బాధను కడుపులో దాచేసుకున్నారు. ఎవరికి వాళ్లే ఎదుటి వాళ్లు ఏడిస్తే ఓదార్చాలని చూసి ఆ అవసరం పడక దుఃఖాన్ని దిగమింగేశారు. జీవిత నౌక సరంగు మారాడు. ఇది వరకు ఆదిత్య అయితే ఇప్పుడు ఆ పాత్ర మంజరి తీసుకుంది. కష్టాలకు భయపడి పారిపోవడం వలన ప్రయోజనం లేదు. ఎదురొడ్డి ముందుకు సాగడంలోనే విజ్ఞత ఉంది అనుకున్న మంజరి కళ్ళనీళ్లు కంటిచాటున దాచేసింది. జరగవలసిన కార్యక్రమాలకు తానే ముందడుగు వేసింది. భర్త పోయినా ఏడవలేదని కొంతమంది విమర్శిస్తే, మరి కొంతమంది సిగ్గు లేకుండా అన్ని పనులకు పూనుకుందని విమర్శించారు. ఈ విమర్శలకు దడవకుండా ముందుకు నడవడానికి నిశ్చయించుకుంది. అత్తగారిని ఓదార్చి బలవంతంగా 2 ముద్దలు తినిపించింది. నాన్నేరమ్మా అన్న కొడుకును గుండెలకు హత్తుకుని, దేవుడి దగ్గరికి వెళ్లారమ్మా, నిన్ను బాగా చదువుకోమన్నారు అంది. రోజులైపోగానే ప్రసన్న, భర్త వాళ్ల ఊరు వెళ్ళిపోయారు. వచ్చిన చుట్టాలందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మను కొన్నాళ్ళు నీకు సాయంగా ఉంచుతానమ్మా అన్నాడు రమణ. ఎందుకు నాన్న, మీరొక్కరూ ఎన్నాళ్ళని అమ్మ లేకుండా ఉండగలరు? ఈ వయసులో మిమ్మల్ని విడదీయడం భావ్యం కాదు. ఈ ప్రయాణం నేను ఒంటరిగా సాగించవలసిందే. అవసరానికి నా వాళ్ళు నాకు తోడున్నారన్న తృప్తి చాలు అంది మంజరి. లక్ష్మీదేవిల పసుపు కుంకాలతో తిరగవలసిన పిల్లకు ఈ గతి పట్టిందని సీత కుళ్ళి ఏడ్చింది. మనం ఏం పాపం చేశామండి? పెద్దవాడు చూస్తే అలా అయ్యాడు. మిగిలిన పిల్లలు ఆనందంగా ఉన్నారని మురుస్తుంటే నీకింత అర్హత లేదు అన్నట్లుగా ఇప్పుడు దీని జీవితం ఇలా అయింది. నిండా 30 ఏళ్లు లేకుండానే దాని బతుకు ఒంటరి బతుకైంది. దేవుడు అనేవాడున్నాడా అండి? ఉంటే మంజరి జీవితాన్ని ఇలా ఎందుకు చేశాడు అంటూ ఏడ్చింది సీత. ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు కదా. మనకి కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడున్నాడా అని ప్రశ్నించడం తప్పు. భగవంతుడి చర్యలు ఎప్పుడు ఎలా ఉంటాయి అన్నది మహామహా ముముక్షువులకే అంతుపట్టదు. అలాంటిది సామాన్యులం మనమెంత. చిన్నదైనా తన కష్టాన్ని మనకు, వాళ్ళ అత్తగారికి కనబడకుండా ఎంత స్థితప్రజ్ఞత కనబరుస్తుందో మంజరి చూడు. దాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి అన్నాడు రమణ. తెలియనండి, పిల్లను అలాంటి స్థితిలో చూసి తట్టుకోవడం అంటే సామాన్య విషయం కాదు. మీకున్నంత గుండె ధైర్యం నాకు లేదు అంది. పిచ్చిదానా, ఇది గుండె ధైర్యం కాదు. నా గుండె కరుడు కొట్టుకుపోయింది. నువ్వు ఆడదానివి కాబట్టి ఏడ్చి నీ బరువు దింపుకుంటావు. మగవాడే పుట్టినందుకు నేను దానికి కూడా నోచుకోలేదు అన్నాడు రమణ. రమణ, సీత తమ ఊరికి వెళ్లిపోయారు. ఆఫీస్ నుంచి ఆదిత్యకు రావాల్సిన డబ్బులంతా వసూలు చేసుకుని అంతా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసింది. ఆదిత్య ఉద్యోగం మంజరికిస్తామన్నారు. స్కూల్లో టీచర్గా కంటిన్యూ చేయదలుచుకుంది. అందుకే ఆ జాబును తిరస్కరించింది. ఆఫీసు ఉద్యోగం అయితే పొద్దున్నే వెళ్లి సాయంకాలం రావాలి. అత్తగారిని, బాబుని చూసుకోవడం కుదరదు. లేని తండ్రిని ఎలాగూ తేలేదు. ఇప్పుడు దినేష్ కు తల్లి, తండ్రి అన్నీ తానే అయి పెంచాలి. టీచర్ ఉద్యోగంలో ఉండడం తనకు అనుకూలంగా ఉంటుందని నిశ్చయించుకుంది.
మురళి రాలేకపోయినందుకు బాధపడుతూ ఫోన్ చేశాడు. ఏదైనా డబ్బు అవసరమైతే నాకు చెబితే నేను సహాయపడతానన్నాడు. అంత అవసరం లేదులేరా, నువ్వు ఉన్నావన్న ధైర్యం చాలు నాకు అంది. తల్లిదండ్రుల అనుమతితో మురళి అక్కడ తనతో పనిచేస్తున్న తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీత ఈ కొడుకు పెళ్లి కూడా తన చేతుల మీద జరగలేదని బాధపడింది. వీలైనంత త్వరలో అక్కడికి వస్తామమ్మా, అప్పుడు మళ్ళీ నీ ముచ్చట కోసం మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం అన్నాడు. అందరూ ఒకసారి పెళ్లి చేసుకుంటారు, నువ్వు నిత్య పెళ్లి కొడుకులా ఎన్నిసార్లు చేసుకుంటావురా అంది సీత. భాగస్వామి మారనంతసేపు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా తప్పులేదమ్మా అన్నాడు నవ్వుతూ. మాటలు బాగా నిర్జం. సరే, నువ్విక్కడికి వచ్చినప్పుడు సరదాగా మన వాళ్ళందరినీ పిలిచి ఫంక్షన్ పెట్టుకుందాంలే. నీది కోడల్ది ఫోటోలు పంపు, చూసి ఆనందిస్తాను అంది సీత. తల్లి ముచ్చట తీరుద్దామన్న ఏడాది దాకా మురళి ఇండియా రాలేకపోయాడు. పెళ్ళైన ఏడాదికి బంధువులందర్నీ పిలిచి మళ్లీ పెళ్లిలా చేస్తే బాగుండదు అనుకుంది సీత. కోడలు నెల తప్పిందని తెలిసింది. ప్రసవానికి ఇక్కడ ఉండిపోతుందేమిట్రా, నా చేత్తోనే పురుడు పోసి మనవనెత్తుకుంటాను అంది. కొడుకు కోళ్లు వచ్చారు. ఏదో చెయ్యాలన్న ఆతృత సీతకు. పోనీ పెళ్లి చూడలేదు కాబట్టి మనవణ్ణి తన చేతులతో ఎత్తుకోవాలని. తల్లి మాటలకు నవ్వుతూ, అమ్మా నీ ముచ్చట అక్కయ్యలతో తీర్చుకున్నావుగా, మా ఆవిడ అమెరికాలో కంటే వాడు అమెరికన్ సిటిజన్ అవుతాడు అన్నాడు. అమెరికన్ సిటిజన్ అయితే ఏం వస్తుంది అని అడగబోయి కొడుకు వేళకోళం చేస్తాడని మాట్లాడలేదు. పోనీ గాజులు పెట్టించే ముచ్చట చేసి అందర్నీ పిలుస్తానంది. తల్లి ముచ్చట కాదనలేక సరే అన్నాడు. తమ్ముడు మరదలు వచ్చారని అక్కలిద్దరూ వచ్చారు. మంజరి ముందు వెళ్ళనంది. అత్తగారు ఒక్కరిని వదిలి రావడం ఇష్టం లేక. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. దినేష్ను తీసుకుని వెళ్లమని ఒత్తిడి చేసింది. మరదల్ని తమ్ముణ్ణి చూసి అక్కలిద్దరూ చాలా సంతోషించారు. 3 ఏళ్ల దినేష్ తల్లి వెనకాతల దాక్కున్నాడు. ఎవరి దగ్గరకు వెళ్లాలన్నా బెదురు. మంజరంటే ఎంతో ప్రేమ మురళికి. ఆమె వివాహానికి కాని బావగారు పోయినప్పుడు కాని రాలేకపోయాడు. అక్కను ఈ స్థితిలో చూసి బాధ కలిగింది. బావగారిని అసలు కంటితో చూడనేలేదు. దినేష్ను దగ్గరకు తీసుకుందామంటే 2 రోజుల దాకా రాలేదు. ఆ తర్వాత చాక్లెట్ చూపిస్తే అప్పుడొచ్చాడు. కోడలి గాజుల ఫంక్షన్ బాగా చేసింది సీత. ప్రసన్న సీత కలిపి అన్ని పనులు చేశారు. మంజరి బయటికి రాకుండా గదిలో కూర్చుంది. అందరూ పూలు పెట్టుకుంటుంటే, పూలు మా అమ్మ కూడా ఇవ్వండి అన్నాడు దినేష్. సీతకు కడుపులో దుఃఖం ఆగలేదు. అలాని కంటనీరు పెట్టలేదు. తెలివిగా ప్రసన్న పూలదండ వాడి చేతిలో పెట్టింది. వాడు పరిగెట్టుకుంటూ వెళ్లి మంజరికిచ్చాడు. హాల్లో జరుగుతోన్న మాటలు ఆమెకు వినబడుతున్నాయి. అమ్మా నీకు పూలు అంటూ ఇస్తే వాడికి తను పూలు ఎందుకు పెట్టుకోదో చెప్పినా అర్థం కాని వయసు. అందుకని అలాగే అంటూ తీసుకుని పక్కన పెట్టింది. 1 నెలుండి మురళి వెళ్లిపోయాడు. మురళికి కూతురు పుట్టింది. దినేష్కు ఒకరోజు జ్వరం వచ్చింది. 2 రోజులైనా జ్వరం తగ్గలేదు. అత్తాకోడళ్ళు వాడికి ఏమైపోతుందోనని 1000 దేవుళ్లకు దండం పెట్టుకుని నిద్రాహారాలు లేకుండా గడిపారు. 23 ఏళ్లకే మోడులా మారిపోయిన కోడల్ని చూసి ఆవిడ మనసు రోధించేది. పోనీ మళ్లీ పెళ్లి చేస్తేనో అనిపించింది. కానీ పిల్లవాడితో ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చేవాళ్లు ఎవరుంటారు? దినేష్ వాళ్ళిద్దరికీ బ్రతకడానికి ఆలమన. ఇద్దరి మనసు ప్రతి క్షణం వాడి చుట్టూ తిరుగుతోంది. వాడికి జ్వరం తగ్గి మామూలయ్యేదాకా వాళ్ళిద్దరూ తిండి సరిగ్గా తినలేదు. కాలం చాలా వేగంగా పరుగులు పెడుతోంది. మంజరి అత్తగారు దినేష్ 10 సంవత్సరాలప్పుడు ఆమెను వదిలి వెళ్లిపోయింది. ఆదిత్య మరణం తర్వాత తల్లిలాంటి అత్తగారు తనకు తోడుండడంతో జీవితం అంత కష్టమనిపించలేదు. రమణ సీత వచ్చారు. దినేష్ చిన్నవాడు కనుక రమణే అన్నీ చేశాడు. రోజులైపోయాక కూతురు ఒంటరిగా ఉంటుందని రమణ సీత తమతో వచ్చేయమన్నారు. లేదు నాన్న, ఇక్కడ నాకు ఉద్యోగం ఉంది. అదీగాక ఈ ఇంట్లో ఆదిత్య జ్ఞాపకాలున్నాయి. ఇవన్నీ వదిలి నేను రాలేను అంది. ఎన్నడూ ఎవరికి చెడు తలపెట్టకుండా అందరికీ మంచి చేసే ఈ పిల్లకు జీవితం ఇన్ని పరీక్షలు పెడుతుందేంటో అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. చేసేది లేక ఆమెను వదిలి తమ ఊరు వెళ్లిపోయారు. ఒంటరి ప్రయాణం మొదలైంది. ఇది వరకు పిల్లవాణ్ణి వీలైనంత వరకు అత్తగారు చూసుకునేది. అందుకే కష్టం కలగలేదు. ఇప్పుడు పొద్దున్నే లేవడం, దినేష్ను స్కూల్కి తయారు చేయడం, వాణ్ణి స్కూల్ బస్ ఎక్కించి తాను స్కూలుకు వెళ్లేది. 2-3 క్లాసుల దాకా తను పనిచేస్తున్న స్కూల్లోనే చదివేవాడు. పిల్లవాడి భవిష్యత్తు ఆలోచించి మంచి స్కూల్లో వెయ్యాలని స్కూల్ మార్చింది. దినేష్ స్కూల్ నుంచి వచ్చిన గంట తర్వాత కానీ స్కూల్ నుంచి రావడానికి కుదిరేది కాదు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలా అనుకున్న తరుణంలో ఆపద్బాంధవిలా పని మనిషి తాను సహాయం చేస్తానని ముందుకొచ్చింది. అమ్మగారు, మీరొచ్చేదాకా బాబుని నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చింది. స్కూల్ నుంచి ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని తల్లొచ్చేదాకా చదువుకుంటూ ఉండేవాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు.
స్కూల్ నుంచి రాగానే కొడుకు చదువు పట్ల శ్రద్ధ వహించేది. ఆమె కేంద్ర బిందువు వాడే. దినేష్ 10th కొచ్చేసరికి ఒక 2 ఏళ్ల తేడాలో తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు. మురళి కర్మకాండలకొచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు అక్కగారు వద్దంటున్న తల్లిదండ్రుల పేర మీద ఉన్న ఇల్లు దినేష్ పేరు మీద రాశాడు. అప్పుడు వద్దంది. కానీ తర్వాత దినేష్ పై చదువులకు అమెరికా వెళతానన్నప్పుడు అది ఉపయోగానికొచ్చింది. మురళి అమెరికాలో సెటిల్ అయిపోయాడు. బాధ్యతల వలయంలో దూరాలు పెరిగాయి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు అడపాదడపా కలుసుకునేవారు. అలాంటిది ఇప్పుడు సంవత్సరాలు గడిచినా కలుసుకోవడానికి వీలు పడ్డం లేదు. అక్కా చెల్లెలిద్దరూ ప్రసన్న కూతురు పెళ్లిలో కలిశారు. దినేష్ పెరిగి పెద్దవాడయ్యాడు. మంచి మార్కులతో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా మంజరి జీవితంలో శూన్యం చోటు చేసుకుంది. స్కూల్ వదిలాక ఇంటికి రావాలంటే ఒక విధమైన బెరుకు, భయం. ఒంటరితనం ఎంత బాధాకరమైందో తెలుస్తోంది. అప్పటికి ఒక క్రమశిక్షణ ఏర్పరుచుకుంది. కాసేపు యోగా, ధ్యానం చేయడం మొదలుపెట్టింది. పుస్తకాభిలాష ఉన్నా ఎన్నాళ్ళు తీరని తన కోరికను సఫలం చేసుకోవాలని నిశ్చయించుకుంది. మంచి లైబ్రరీ కోసం గాలించింది. అదృష్టవశాత్తు ఇంటికి దగ్గరలోనే లైబ్రరీ దొరికింది. మెంబర్షిప్ తీసుకుని పుస్తకాలు తెచ్చుకుని చదవడం అలవాటు చేసుకుంది. పుస్తక పఠనంతో ఒంటరితనాన్ని పారదోలగలుగుతోంది. మెల్లిమెల్లిగా సాహిత్యంలో ఉన్న ఔన్నత్యాన్ని అవగతం చేసుకోవడం మొదలుపెట్టింది. ప్రముఖుల రచనలన్నీ చదవడం మొదలుపెట్టింది. అలా చదివి రచనల్లో తన మనసుకు నచ్చిన విషయాలు, తనలో చెలరేగిన ఆలోచనలు, ఊహలు విశ్లేషణ చేస్తూ ఒక పుస్తకంలో రాయడం అలవాటు చేసుకుంది. ప్రతి రచయితకు ఒక విశిష్టత ఉంటుంది. వరుసగా ఆ రచయిత రచనలు చదవగా అతని రచన, అతని శైలిలోనూ ఉన్న మాధుర్యం అవగాహనకొస్తుంది. ఒక సమస్యను వివిధ వ్యక్తులు వివిధ కోణాల్లో చూడడం జరుగుతోంది. ఆ సమస్యను రచయిత చూసే విధానం అతని రచనల్లో పొందుపరచడం జరుగుతోంది. వారి భావ వ్యక్తీకరణ అందులో ద్యోతికమవుతోంది. రచయిత మదనంలోంచి పుట్టిందే మంచి రచన కాగలదు. ఒకరోజు అకస్మాత్తుగా మంజరికి తండ్రి పుస్తకాల గురించి జ్ఞాపకం వచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత తనకు తాను భక్తిభావం వైపు మళ్లించుకోవడానికి వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీత చదవడం మొదలుపెట్టారు రమణ. అతనికి నచ్చినవి పుస్తకంలో రాసుకునే అలవాటుంది. రమణ మరణానంతరం తనతో కొన్ని పుస్తకాలు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పుస్తకాలు తెరిచి తండ్రి కూర్చిన ఆణిముత్యాలు చదవాలని నిశ్చయించుకుంది. అలా ఓ పుస్తకం తెరవగా ఈశోపనిషత్తు గురించి, దాంట్లో ఉన్న మంత్రాలు, ఆ మంత్రాలకిచ్చిన వివరణ రాసుంది. అందులో ఉన్న 7వ మంత్రం గురించి రమణ రాసుకున్న వివరణ చాలా నచ్చింది. ముత్యాల సరాల్లా ఉన్న అక్షరాల వెంట మంజరి కళ్ళు పొరుగు పెట్టాయి. ఈ ప్రపంచంలో అన్నీ పరమాత్మ దేహంలోని భాగాలే. పరమాత్మ అన్నింటా లోపల బయట వ్యాపించున్నాడు. కాని మనిషికి ప్రతి దానికి దుఃఖమే. దాన్ని ఎలా దూరం చేసుకోవాలో ఈ మంత్రం చెప్పింది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్రకో మోహః కహ శోకః ఏకత్వమను పశ్యత. లోకంలో నా అనుకున్నవాడు దగ్గరైతే మోహం, దూరమైతే శోకం కలుగుతున్నాయి. ఇష్టం లేనిది దూరంగా పోతే సంతోషం, దగ్గరకొస్తే బాధ కలుగుతాయి. వీటన్నింటికీ ఆధారం ఒకటే అని తెలిస్తే వానికి శోకము, మోహము కలగవు. అందరియందు ఏకత్వ భావన కలిగితే కనిపించే వాటి యందు జాలి కలుగుతుంది తప్ప ద్వేషం కలగదు. కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి ఊరికే ఉండదు, తీసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎవడైనా శోకిస్తుంటే వాడి శోకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒకరికి కలిగిన ఆనందాన్ని మనము అనుభవిస్తాం. ప్రత్యేకించి ఈ భావన ఒకరి యందే కాక విశ్వం అందరియందు ఆ భావనే ఉండాలి. ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ పరమాత్మవే అనుకుంటే, ఆ పరమాత్మ మనవాడు అనుకుంటే ఇక మనం పోగొట్టుకునేది ఏమీ ఉండదు. ఈ భావన కలిగినప్పుడు మోహ శోకాలకు తావు లేదు. ఎవరైతే పరమాత్మ తన యందు ఉన్నాడని అనుకుంటాడో వారికి బాహ్యమైన వస్తువులు దేని మీద మోహం ఉండదు. ఉపనిషత్తులో ప్రపంచమంతా పరమాత్మలో ఉన్నట్లుగా విశదీకరిస్తే రమణ మహర్షి లాంటి మహాత్ములు మన ఆత్మనే పరమాత్మ అనుకోమన్నారు. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. ఉండడమే కాదు, అన్నింటికీ ఆధారమని, మూలమని అంటారు. అన్నీ ఆ భగవంతుడి నుండి ఉదయించి ఆయనలో లీనమవుతాయి. ఇవన్నీ నిత్య సత్యాలు. చదవడం ఆపిన మంజరి ఆలోచనలో పడింది. తండ్రి ఎంత చక్కగా అందరి మహామహుల గురించి, ఉపనిషత్తుల గురించి చదివి దాన్ని తనదైన భాషలో వ్యక్తీకరించాడు. అప్పుడే నిశ్చయించుకుంది. తండ్రి రాసుకున్న నోట్స్లన్నీ కూలంకుషంగా చదివి అర్థం చేసుకుని ఆ పైన ఎవరి బోధనలో ఏముందో చదివి తెలుసుకోవాలని. తల్లి, తండ్రి గురించిన జ్ఞాపకాలు రాగానే అప్రయత్నంగా కంటనీరు కారింది. కాలం ఎంత వేగంగా పరిగెట్టింది.
ఇంకా తమ చిన్నతనం, అక్క, అన్న, తమ్ముడు, తను చేసిన చేష్టలు నిన్న మొన్న జరిగినట్లుగా ఉన్నాయి. ఆదిత్య మరణంతో కాలం స్తంభించిపోతుంది అనుకుంది. కానీ అలా జరగలేదు. కాల గమనం సాగుతూనే ఉంది. బాధ్యతల్లో పడ్డ తనకు ఆదిత్య, అత్తగార్ల జ్ఞాపకాలు తెరమరుగయ్యాయి. కాలం ఎవరి కోసం ఆగదు. ఎవరున్నా లేకపోయినా కాలచక్రం తన పని చేసుకుంటూ పోతుంది. స్కూల్లో మంచి పేరు తెచ్చుకుంది. ప్రైమరీ సెక్షన్కు హెడ్గా బాధ్యతలు అప్పగించింది ప్రిన్సిపాల్. స్కూల్లో తనతో పనిచేసే ప్రతిమ మంచి స్నేహితురాలైంది. అదే ఊళ్ళో ఉన్న కాలేజీలో వాళ్ళాయన లెక్చరర్గా పనిచేస్తున్నాడు. స్టాఫ్ రూంలో కలుసుకుని మాటలు కలుపుకున్న వాళ్ళిద్దరి స్నేహం అనతి కాలంలో పుష్పించింది. ప్రతిమ ప్రస్తుతంలో జీవించాలి అంటుంది. వేదాంతం మంచిదే, కానీ మరీ వేదాంత దూరంలో పడి నేటి కాలమాన పరిస్థితులను అర్థం చేసుకోకుండా బ్రతికితే ఎదురు దెబ్బలు తగులుతాయి అన్నది ఆమె వాదన. మంజరి దానికి ఒప్పుకోదు. జీవితంలో పాజిటివ్ థింకింగ్ ఉండాలంటుంది. నీ ఉద్దేశంలో పాజిటివ్ థింకింగ్ అంటే అందరినీ గుడ్డిగా నమ్మడమా అంది. అందరినీ గుడ్డిగా నమ్మడం కాదు, అందరిలో మంచి చూడాలి అని నా ఉద్దేశం అంది. అందరిలో మంచి చూడాలి, కానీ అందరూ మంచి వాళ్ళని నమ్మకూడదు. ఇప్పుడు ప్రపంచంలో అందరూ పరుగు పందెంలో ఉన్నారు. పరుగు పందెంలో ఉన్నవాడు తాను విజేత అవ్వాలంటే పక్కవాణ్ణి పడగొట్టాలి. పక్కవాణ్ణి పడగొట్టాలన్న భావన వచ్చాక తను అనుసరించే పద్ధతి మంచిదా కాదా అన్నది ఆలోచించడు. తాను గెలుపొందాలంటే మిగిలిన వాళ్లను పడగొట్టడమే అతని లక్ష్యం అంది. అందరూ పరుగు పందెంలో పాల్గొనాలని లేదు కదా అంది. పరుగు పందెం అంటే నా ఉద్దేశం తాను ముందుకు నడవడానికి చేసే ప్రయత్నం. మానవుడు ప్రగతి కోరుకుంటాడు కదా, దానికోసం ముందుకు సాగడానికి తనకొచ్చే అవరోధాలను దాటుకుంటూ వెళ్ళాలి. ఆ అవరోధాలను దాటడానికి అనువైన వాళ్లను వాడుకోవాలి. వాడుకున్నాక వాళ్లతో పనైపోయాక వాళ్లను త్యజించాలి. ప్రస్తుతం జరుగుతుంది ఇదే. నువ్వు అమాయకంగా అందరినీ నమ్ముకుంటూ పోతే నిన్ను తమ అవసరానికి వాడుకుని ఆ తర్వాత నిన్ను వద్దనుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాను. బీసీ నాటిదానిలా ఆలోచించుకో, జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి అంది. పోనీలే, నా జీవితంలో ఎదురు దెబ్బలు తినాలనుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటూ నవ్వింది. నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు, నాకు క్లాస్కి టైం అవుతోంది అంటూ వెళ్ళిపోయింది ప్రతిమ. ఒకరోజు సడన్ గా దినేష్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ మధ్య ఫోన్ చేయడం తగ్గిస్తే చదువులో ఉన్నాడని సరిపెట్టుకుంది. ఆతృతగా ఫోన్ అందుకుంది. కొడుకు క్షేమ సమాచారం కోసం, అతడు చెప్పే కబుర్ల కోసం. దినేష్ చెప్పిన కబురు షాక్ ఇచ్చింది. ఏం చేయగలదు? కొడుకు భవిష్యత్తు గురించి, వాడి పెళ్లి గురించి ఎన్ని కలలు కంది. ప్రతి తల్లికి తన పిల్లల పెళ్లి గురించి సుందరమైన కల ఉంటుంది. అది అపురూపమైన కళ. ఆ కళ అనుకున్న రీతిలో తీరితే ఎంతో సంతోషిస్తుంది పిచ్చి తల్లి. అది తీరని కోరిక అయినాడు బాధపడ్డం తప్ప ఏం చేయలేదు. దినేష్ అక్కడ సిటిజన్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ఎందుకు తొందరపడ్డాడో అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా 24 ఏళ్లు దాటకుండా పెళ్లి చేసుకోవడం లేదు. అలాంటిది మగ పెళ్లివాడు పెళ్లికింత తొందరపడాల్సిన అవసరం ఏముంది? మంజరి ఆలోచనలు అంతకన్నా సాగలేదు. కొడుకు మాటలే చెవిలో రింగుమంటున్నాయి. ఎరా బాబు, ఎలా ఉన్నావు? నీ చదువు బాగా సాగుతోందా? ఈ ఏడాదితో నీ చదువు పూర్తయితే ఉద్యోగం దొరుకుతుంది కదా, అక్కడే ఉద్యోగం చేస్తావా, ఇండియా వచ్చేస్తావా అని అడిగింది. లేదమ్మా, నీకొక విషయం చెప్పాలి అన్నాడు. ఏన్నానా, డబ్బేమైనా కావాలా? డబ్బు అవసరం ఏం లేదు. నేను పెళ్లి చేసుకున్నాను. మన తెలుగమ్మాయే, ఇక్కడే పుట్టి పెరిగింది. నాతో బాటే చదువుతోంది. అనుకోకుండా జరిగిపోయింది. నీకు ముందుగా తెలపలేకపోయాను అన్నాడు. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. అసలు తన కొడుకు పెళ్లిడికొచ్చాడన్న ఊహ కూడా ఆమె మనసులో రాలేదు. పోనీ వాడిష్టపడ్డ అమ్మాయిని తాను కాదంటుంది అనుకుని తొందరపడ్డా? తనకు వాడు, వాడికి తను అనుకున్నప్పుడు వాడిలాంటి పని చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బాధతో కళ్ళనీళ్లు తిరిగాయి. అనుకోకుండా ఎందుకు జరిగిపోయిందో మంజరికి అర్థం కాలేదు. అసలు విషయం, అక్కడ సిటిజన్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డు తొందరగా వస్తుంది. దినేష్ ఇండియా వచ్చే ఉద్దేశం లేదు. అతనికి అమెరికా నచ్చింది. అతని ఆలోచనలకు తగ్గట్లుగా అవకాశం దొరికింది. తెలివైనవాడు దాన్ని ఉపయోగించుకున్నాడు. వైశాలి అక్కడ సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె దినేష్ వలలో పడిందో, దినేష్ ఆమెను వలలో పడేశాడో, మొత్తానికి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాక వైశాలి వాళ్ళింట్లో చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం తెలపలేదు. మొదట్నుంచి వైశాలికి ప్రతి విషయంలో స్వేచ్ఛనిచ్చారు. ఆమె తల్లిదండ్రులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే వైశాలి దినేష్ను ప్రేమించానన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలగలేదు. ఇంకా పాత వాసనలు పోకపోవడంతో కూతురు ఏ అమెరికన్లో ప్రేమించారని చెప్పకుండా ఇండియన్ని, అందులో తెలుగు అబ్బాయిని ప్రేమించడం వాళ్లకు సంతోషం కలిగించింది.
ఏ దేశమేగినా, ఎందుకు కాలిడినా, ఇంకా తెలుగుతనాన్ని, తెలుగుదేశాన్ని మరిచిపోలేని వాళ్లలో వీళ్లు కూడా ఒకరు. అందుకే పెళ్లికి వాళ్ల అంగీకారం తెలిపారు. పెద్ద తరహాగా వైశాలి తల్లిదండ్రులు దినేష్ను అతని వివరాలు అడిగారు. వాళ్ళ అమ్మగారి గురించి తెలుసుకుని పెళ్లికి ఆవిడ్ని కూడా రమ్మని చెప్పమని అడిగారు. తల్లి కాదంటే ఈ అవకాశం జారిపోతుందన్న భయం ఏ మూల ఉండడంతో దినేష్ పర్వాలేదు, అమ్మ అభ్యంతరం చెప్పదు. ఇప్పుడు ఆవిడకు పాస్పోర్ట్, వీసా అన్నీ దొరికేసరికి చాలా టైం పడుతుంది అన్నాడు. ఇంకా వాళ్ళేమీ మాట్లాడకుండా పెళ్లి జరిపించారు. చదువు పూర్తి చేసుకుని ఇద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. దినేష్కు గ్రీన్ కార్డు వచ్చేసింది. తల్లికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. కొడుకు పెళ్లి ఫోటోల్లో చూసి ఆనందించింది మంజరి. చెల్లెల ద్వారా ఈ విషయం విన్న ప్రసన్న బాధపడింది. చిన్నతనంలో భర్తను పోగొట్టుకుంది. కొడుకు వృద్ధిలోకొచ్చాడు. కానీ పెళ్లి విషయంలో తల్లి పాత్ర లేదనుకున్నాడు. ముందు ముందు దాని జీవితం ఎలా జరుగుతుందో అనుకుంది.